హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు, ఫ్యామిలీ స్టోరీస్, భార్యాభర్తల కథలు, లవర్స్ కథలు, ప్రేమ కవితలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి హేమ వరల్డ్ ఛానల్. ఇక స్టోరీ మొదలు పెడుతున్నాను. లవ్ బర్డ్స్. జాగ్రత్త, నీ మీద ఉన్న కోపం నీ ఏడుపుతో తీరిపోయింది. నీ విషయంలో ఇంకెప్పుడు జోక్యం చేసుకోను. అక్కడి నుంచి బైక్ డ్రైవ్ చేస్తూ ముందుకు వెళుతున్నా కూడా బైక్ మీద నుంచి ఏడుస్తున్న ప్రణాళి వైపు చూసి అమ్మయ్య, నా కోపం చల్లారిపోయింది అనుకొని అలా తన క్రికెట్ స్టేడియం దగ్గరికి వెళ్ళిపోతాడు మన హీరో పురావు. తన తండ్రి రామలింగం గుండెల మీద ఒదిగిన ప్రణాళి నాన్న అని తన తండ్రి వీపు చుట్టూ రెండు చేతులు వేయగానే తన తండ్రి తన తల మీద ప్రణాళి తలను పెట్టుకుని బాధపడకు తల్లి, ప్రణాళి ఏడవకు అంటూ తన చేతులతో తన కూతురి యొక్క కళ్ళ నుంచి వస్తున్న కన్నీరుని తుడుస్తారు రామలింగం గారు. అయినా మనం ఎవరం తల్లి, మనం ఎవరో గుర్తు ఉండాలి కదా. ఆ పెద్దవాళ్లతో నీకు అనవసరం అని చెప్పాను కదా అమ్మా, ఏడవకు తల్లి. సరే, ఇంకెప్పుడు అతనితో మాట్లాడను అని, అతని వైపు చూడని అని నాకు మాట ఇవ్వు అని ప్రణాళి చెయ్యి ముందుకు చాచుతాడు రామలింగం గారు. ప్రణాళి అలా ఏడుస్తున్న కళ్ళతో తన తండ్రి వైపు చూసి ఒక్క క్షణం ఆలోచిస్తుంది. సరే నాన్న, ఇంకెప్పుడు నేను అతని మీద కోపం తీర్చుకోను, అతనితో మాట్లాడను, నీకు మాట ఇస్తున్నాను అని తన తండ్రి చేతిలో బొట్టు వేస్తుంది మన హీరోయిన్ ప్రణాళి. అలా ప్రణాళి తన తండ్రి అయిన రామలింగంకు బొట్టు వేయగానే తన గుండెల్లో ఉన్న బరువు మొత్తం దిగిపోతుంది. అంటే ప్రణాళి అంతవరకు బాధపడింది. తన తండ్రి తనని అర్థం చేసుకున్నాడు, అపార్థం చేసుకోలేదు. మా నాన్న నిజంగా నా హీరో అని గర్వంగా తన తండ్రి వైపు చూస్తూ ఆ పురవ్ గురించి ఇంకెప్పుడు ఆలోచించను అని తన తండ్రి వెంట కంప్యూటర్ క్లాస్కి నడుస్తూ వెళ్తుంది మన హీరోయిన్ ప్రణాళి. తన తండ్రికి అంటే రామలింగం గారికి ఇచ్చిన ఈ బొట్టు తను ఫ్యూచర్లో మీరుతుంది. తన తండ్రినే కాదనుకుని నాకు మీరు వద్దు, నేను ప్రేమించిన పురవ్ కావాలని తన తండ్రిని, తండ్రిని, తమ్ముడిని వదిలేసి వెళ్ళిపోతుంది అని ఆ క్షణంలో ఆ తండ్రికి తెలియలేదు. అలాగే మన హీరోయిన్ అయిన ప్రణాళి ఆ చిన్ని గుండెకి కూడా తన తండ్రి కన్నా ఆ పురవ్ మీదే ప్రేమ కలుగుతుంది అని ఆ క్షణంలో మన హీరోయిన్ ప్రణాళికి కూడా తెలియదు. ఫ్యూచర్ ఎవరికి తెలియదు కదండి. ఇంతగా ప్రేమించే ఆ తండ్రి గుండెలని తన కాలుతో తన్ని ఆ అబ్బాయి వెంట మన హీరోయిన్ ప్రణాళి వెళ్ళిపోతుందని ఫ్యూచర్ ఎవరికీ తెలియలేదు కదా. మీరు ఎలా వెళుతుంది అనుకుంటున్నారు? ఎలా వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారో, వీళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలా? చూస్తూ ఉండండి. ఆ అమ్మాయి అంటే హీరోయిన్ తన మాటని ఎలా నిలబెట్టుకోదు, ఎలా పురవ్ని ప్రేమిస్తుంది, ఎదురు చూస్తూ ఉండండి. చిన్న బ్రేక్లో చిటికెలో మీ ముందుకు నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తుంది ఈ హేమలత. ప్లీజ్, మీకు నా లవ్ బర్డ్స్ లవ్ స్టోరీస్ నచ్చుతూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి హేమ వరల్డ్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.